ఈ రోజుల్లో ఓ నటిగా ఎదగడం కంటే స్ట్రాంగ్గా నిలబడడమే అసలు సవాలవుతోంది. రష్మిక కేవలం నటి కాదు, తను ఎప్పుడూ ఏ వివాదాల జోలికి పోదు. ఎంతటి ట్రోలింగ్ వచ్చినా చలించదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆమె పోస్టులు చూస్తే ఓ పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతోంది. ఈ రోజుకి ఇంతే సార్, హ్యాపీగా ఉంటే చాలు అన్నట్లే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడిస్తున్నాయి. నేను చాలా భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తిని, కానీ ఈ రోజుల్లో మనం అంతగా మన ఎమోషన్స్ని చూపించలేం, ఎందుకంటే ఫేక్ అనుకుంటారు. అలాగే పెయిడ్ ట్రోలింగ్, నెగిటివ్ పిఆర్ అనుభవించాను, కానీ నిజంగా చెప్పాలంటే దయ చూపించలేని వారు కాస్త మౌనంగా ఉండండి. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందరికీ ఎదిగే స్థలం ఉంది. ఒకరిని కింద పడేసి కింద తొక్కి ఎదగాలనే ఆలోచన చాలా బాధ కలిగిస్తోంది. ఎవరి ప్రాణాలని అణచివేసి ఎదగాలన్నా తపన ఎందుకు అని ఆమె మనసులోని గాయాల్ని ఇలా వెలిబుచ్చింది. ఈ మాటలు కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎవరైనా ఒకరిని కామెంట్స్తో కించపరుస్తున్న తీరు చూసే మనకు ఇచ్చే హెచ్చరిక కూడా. ఓ పబ్లిక్ ఫిగర్గా నవ్వుతూ కనిపించినా వెనుక ఎంతో మౌనంగా, మానసికంగా తట్టుకునే బలమైన వ్యక్తిత్వం ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తోంది రష్మిక. వర్క్ ఫ్రంట్లోకి వస్తే, ఇటీవల విడుదలైన కుబేరా సినిమాలో కనిపించిన రష్మిక త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. కమర్షియల్ సినిమాలు, ఫీల్ గుడ్ ఎమోషనల్ కథలో బలమైన పాత్రలతో తనను తాను మళ్ళీ రీఇన్వెంట్ చేస్తోంది ఈ నేషనల్ క్రష్.